హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యమైన అలర్ట్. గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్స్ అనేవి ప్రస్తుతం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ హాల్ టికెట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఏ డీటెయిల్స్తో ఈ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఏపీఎస్సి ఇచ్చింది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో కేవలం రూ. 399కే కంప్లీట్ సిలబస్ ప్రకారం ప్రిలిమ్స్ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. అలాగే యాప్లో కొన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ కోర్సులో. దీంతో పాటుగా ప్రాక్టీస్ టెస్టులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇందులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూడండి. ఈ కోర్స్ అనేది గ్రూప్ 2కు మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తక్కువ ఫీజుకే ఈ కోర్స్ ఇస్తున్నా కనుక తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు టెస్ట్ సిరీస్లు మాత్రమే కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కేవలం రూ. 99కే 50,000కు పైగా ప్రశ్నలు అయితే కవర్ అవుతాయి. దీంతో పాటుగా ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కేవలం రూ. 499కే కంప్లీట్ సిలబస్ ప్రకారం క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేయడానికి లింక్పై క్లిక్ చేయండి. ప్రస్తుతం వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది, అలాని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేయడానికి చాలా సమయం ఉంది కనుక మీరు ఎవరు కూడా కంగారు పడకండి. ఏ పేజ్లో అయితే మీరు ఉంటారో ఆ పేజ్లో అలా వెయిట్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది, కాబట్టి స్లోగా ఓపెన్ అవుతుంది. ముందుగా హాల్ టికెట్స్ని ఓపెన్ చేయడానికి ఉన్న లింక్పై క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఓటీపీఆర్ మరియు పాస్వర్డ్ అనేటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓటీపీఆర్ అంటే మీరు ఆల్రెడీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు కదా, ఆ ఐడి అన్నమాట. దాంతో పాటుగా పాస్వర్డ్ అనేది అప్పుడు మీరు ఒకటి క్రియేట్ చేసుకున్నారు మీ సొంతంగా, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిలో ఏవైనా మర్చిపోయినట్లయితే మీరు ఓటీపీఆర్ని రికవరీ చేయడానికి ఆప్షన్స్ అనే వెబ్సైట్లో ఉన్నాయి, లేదా మీ మెయిల్ ఐడికి ఆల్రెడీ ఓటీపీఆర్ ఐడి అనేది వచ్చి ఉంటుంది. అప్పుడు అది కూడా మీరు ఉపయోగించుకొని ఒకసారి ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అవ్వడానికి అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి ప్రస్తుతం అయితే స్లోగా అవుతుంది, అలానే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓటీపీఆర్ లాగిన్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఇక్కడ మీకు ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి అంటే అదే నెంబర్ అయితే కనిపిస్తుంది. తర్వాత గెట్ హాల్ టికెట్స్ అని చెప్పేసి అదే పేజ్లో ఇలా కనిపించడం అయితే జరుగుతుంది. సో దానిపై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజీ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీకు హాల్ టికెట్స్ ఏవైతే ఇష్యూ చేశారో అవి కనిపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్, అదేవిధంగా ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ జనరల్ లేదా లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని అందరికీ ఉంటుంది. అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అనేది అందరికీ చేంజ్ అయితే అవుతుంది. తర్వాత హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కింద, డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి. దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ మీకు ఒక హాల్ టికెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు నేను కొన్ని డీటెయిల్స్ అనేవి బ్లర్ చేయడం అయితే జరిగింది క్యాండిడేట్కి సంబంధించి. ఇందులో మీకు మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీ ఫోటో, సిగ్నేచర్తో పాటుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, అలాగే వెన్యూ కోడ్ ఉంటుంది. దాంతోపాటుగా నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ అయితే మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిర్వహిస్తున్నారు. రిపోర్టింగ్ టైం అనేది ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రేస్ పీరియడ్ టైం కూడా ఒక 15 నిమిషాలు ఇచ్చారు. 10:15 తర్వాత ఎగ్జామ్ హాల్లోకి ఎవరిని కూడా అనుమతించరు. ఇక పేపర్ కోడ్ మనం చూసుకున్నట్లయితే ఆ పేపర్ కోడ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అయితే వస్తాయి. ఆ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా మీకు హాల్ టికెట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు హాల్ టికెట్లో కింద భాగంలో అయితే కనిపిస్తాయి. అందులో కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు చెప్తాను. అయితే ఏపీఎస్సి నుంచి నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏపీఎస్సి సభ్యుడైనటువంటి పరిగే సుధీర్ గారు ఆయన ఏం చెప్పారంటే, మనకి
ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఎంతమందిని ఎంపిక చేస్తామనే దానిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే గతంలో నోటిఫికేషన్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో 1:50 రేషియోలో సెలెక్ట్ చేసిన సందర్భాలున్నాయి. 1:15 రేషియోలో సెలెక్ట్ చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి దానిపై ఒక డౌట్ అయితే ఉంది. అయితే ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఈసారి 1:50 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి దాదాపుగా మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి 45,000 మంది సెలెక్ట్ అయితే అవుతారు. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈసారి ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వడానికి మీకు చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరో అదృష్టాన్ని పరీక్షించుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం క్వాలిఫై అవ్వడం కష్టం అన్నమాట. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. చాలామందికి తెలియకపోవచ్చు. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అనేది కామెంట్స్ అయితే వస్తాయి. 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా! అవి ఏంటి? అందులో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నాను. మీరు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు అవన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అభ్యర్థులను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు కూడా అలౌ చేస్తారు. అందులో 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకే అలౌ చేస్తారు. మళ్ళీ ఒక 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 10:15 వరకు కూడా ఖచ్చితంగా లోపలికైతే అలౌ చేస్తారు. ఆ తర్వాత మాత్రం ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. 10 గంటల 15 నిమిషాల తర్వాత మాత్రం అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే చేరుకునే విధంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటుగా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి జారీ చేయబడినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఓటర్ ఐడి గానీ, పాన్ కార్డ్ గానీ, ఆధార్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ గానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, దానికి సంబంధించిన ఐడీ పట్టుకొని వెళ్ళినా సరే పర్వాలేదు. సో హాల్ టికెట్ ఉండాలి. ఒక ప్రభుత్వం జారీ చేసినటువంటి గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూడదని చెప్పడం అయితే జరిగింది. అంటే కొంతమంది క్యాలిక్యులేటర్స్ గానీ ఎవరు పట్టుకొని వెళ్ళరు. కానీ హాల్ టికెట్స్‌లో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. క్యాలిక్యులేటర్సు, అలాగే వాచెసు, ఎలక్ట్రానిక్ డివైజులు గానీ అలాంటివేవి కూడా పట్టుకొని వెళ్ళడానికి అనుమతి అయితే లేదు. అలాంటివి పట్టుకొని వెళ్ళినట్లయితే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇక అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాల్ టికెట్‌ని A4 సైజ్ షీట్ మీద, పేపర్ మీద డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రం అడ్రస్‌ను చెక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ అడ్రస్ అనేది ముందుగానే తెలుసుకోవాలని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అవకాశం ఉంటే ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళి చెక్ చేసుకోమని కూడా చెప్తుందన్నమాట. అభ్యర్థులను చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. సో వాళ్ళన్నీ కూడా చెక్ చేస్తారు. మనం ఏమైనా మొబైల్స్ తెస్తున్నామా లేదా, అదేవిధంగా ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజులు తెస్తున్నామా, బ్లూటూత్లు తెస్తున్నామా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అదేవిధంగా అభ్యర్థులు తప్పనిసరిగా బ్లూ లేదా బ్లాక్ పాల్ పాయింట్ పెన్ అనేది పట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు బబ్లింగ్ చేయడానికి అది అవసరమైతే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉంటాయి. అదే బబుల్ అయితే చేయాలి. క్వెషన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. ఇక అప్లికేషన్ ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లో నింపిన సమయంలో అభ్యర్థులు తమ యొక్క బయోడేటా వివరాలు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే, అంటే ఏవైనా మిస్టేక్స్ అనేవి మీరు చేసినట్లయితే తర్వాత కరెక్షన్ గాని చేసుకోలేకపోతే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇన్విజిలేటర్ అక్కడ ఉంటారు కదా! వాళ్ళని సంప్రదించి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైనా మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే నేమ్ గాని ఏదైనా తప్పు ఉందన్నట్లయితే ఒక 10th క్లాసు అలాగే మన గుర్తింపు కార్డు ఇవన్నీ పట్టుకొని వెళ్తారు కదా! ఆ జిరాక్స్ కూడా ఒక 2 పట్టుకొని వెళ్ళండి అవకాశం ఉంటే. వాటిని వాళ్ళకి ముందుగానే మీకు ఆల్రెడీ టైం ఇస్తారు కదా! ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు కూడా మీకు టైం ఉంది. ఈలోపే ఒకసారి ఆ ఇన్విజిలేటర్‌కి తెలియజేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సంప్రదించినట్లయితే అక్కడ అప్డేట్ చేసుకోవచ్చనమాట. వాళ్ళు ఆ నామినల్ రోల్స్‌లో చేంజెస్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మనకి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా పరీక్ష రాసే అభ్యర్థులకు 2 రకాల ఓఎంఆర్ షీట్లు అయితే ఇస్తారు. ఒకటి ఒరిజినల్ ఉంటుంది. ఇంకోటి డూప్లికేట్ ఉంటుంది. పైన ఉన్నది ఒరిజినల్ అనమాట. అది మీరు ఇన్విజిలేటర్‌కి ఇచ్చేయాలి. కిందది అది మీకు డూప్లికేట్. అది మీరు పట్టుకొని వచ్చినా సరే పర్వాలేదు. పట్టుకొని రావచ్చు. ఎందుకంటే మీరు ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ చేశారనేది తెలుసుకోవచ్చనమాట. అభ్యర్థులు పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానాలను ప్రశ్నాపత్రం బుక్లెట్‌లో గుర్తించకూడదు. ఎందుకంటే దానిపైన ఎటువంటి మార్కింగ్‌లు గాని పెట్టుకోకూడదు. కేవలం మీరు ఏదైనా బబుల్ చేయాలంటే ఆ ఆన్సర్ షీట్‌లో అదే ఓఎంఆర్‌లో పర్ఫెక్ట్‌గా బబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్ అనేది 150 నిమిషాలు అయితే ఉంటుంది.
ఉంటుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలైతే ఇస్తారు. ఈ ప్రశ్నలు ఇంగ్లీష్‌లో తయారు చేయబడి ఉంటాయి. తెలుగుకు అనువాదం చేసుంటాయి. కాబట్టి ఫైనల్‌గా వాల్యుయేషన్ చేసే సమయంలో అంటే మనకి కీ ఇచ్చారనుకోండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని మనం చెప్తే, వాళ్ళు ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌నే ఫైనల్‌గా తీసుకుంటారు. తెలుగులో ఉన్నటువంటి క్వెషన్స్‌ని ఫైనల్‌గా అయితే తీసుకోరు. అదేవిధంగా ఎగ్జామ్ అనేది జరుగుతున్న సమయంలో మధ్యలో ఎవరైనా వెళ్ళిపోతానంటే అలా బయటకైతే పంపించరు. కంప్లీట్‌గా ఎగ్జామ్ ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం అంతా కూడా మనం ఆ ఎగ్జామ్ హాల్‌లో ఉండాల్సిందే. ఒకవేళ ఎవరైనా సరే అలా బయటికి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళని డిస్‌క్వాలిఫై అయితే చేయడం జరుగుతుంది. ఏదో విధంగా ప్రయత్నించి వెళ్తే మాత్రం డిస్‌క్వాలిఫై చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి పై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. పోలీస్ కేస్ లాంటివి గాని పెడతారు. ఎవరైనా సరే బిహేవియర్ అనేది ఆ పరీక్షా హాల్‌లో బాగోకపోతే అలాంటివి కూడా ఉంటాయి గనుక మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.